ఆదాబ్ కథనానికి స్పందించిన అధికారులు. సో మన ఆదాబ్ హైదరాబాద్లో వచ్చినటువంటి 80-90% కథనాలు అన్నిటి కూడా అధికారులు స్పందిస్తూ ఉన్నారు. సో ఏదైతే అక్కడ అన్యాయం జరిగిందో, కబ్జా జరిగిందో వీటన్నిటిపైన కూడా అధికారులు స్పందించి ఏదైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళకు శిక్ష పడేలాగా చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక 80-90% కథనాలు అన్నిటి కూడా అధికారుల నుండి స్పందన వస్తూ ఉంది. సో మొన్న మన ఆదాబ్ హైదరాబాద్లో ఊపిరి సలపని కాలుష్యంతో రుద్రారం విలవిల అని చెప్పి అక్కడ ఒక పేరులేని కంపెనీ చేస్తున్నటువంటి ఏదైతే కాలుష్యానికి సంబంధించినటువంటి దాని గురించి కూడా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది మనం. సో అది మనకు రీసెంట్గా దీంట్లో వచ్చింది. సో దానికి షాదాబ్ మండలం పోతుగల్ రెవెన్యూ పరిధిలో కాలుష్యం వెదజల్లుతున్న కంపెనీ ఆదాబ్ హైదరాబాద్ కథనం ఎఫెక్ట్తో అధికార యంత్రాంగం స్పందించి పోతుగల్ రెవెన్యూ పరిధిలోని కాలుష్యం వెదజల్లుతున్న పేరులేని కంపెనీని శాశ్వతంగా మూసివేయడం జరిగింది. ఇక దీంతో గొల్లగూడెం విక్రమ్ రెడ్డి, రుద్రారం గ్రామస్తులు ఆదాబ్ సంస్థ ప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సో ఇది సంగతి. మనం రాసినటువంటి ప్రతి ఒక్క ఏదైతే స్టోరీ ఉంటుందో, ఆర్టికల్ ఉంటుందో దాని వెనుక ఎంత నీతి నిజాయితీ ఉంది, ఎంత అవినీతి ఉంది అని చెప్పి కూడా తెలుసుకొని ప్రతి ఒక్క కథనాన్ని డీటెయిల్గా రాసి అధికారుల వరకు ఆ కథనాన్ని చేరవేసి అధికారులు స్పందించేంత వరకు కూడా ఇట్లనే మనం ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాం. సో ఇది ఇందాకనే నేను చెప్పినట్టుగా ఇందాక ఒకటి చూసినాం, మళ్ళీ ఒకటి దానిపైన ఏదైతే కంపెనీ ఉందో దాన్ని పర్మనెంట్గా కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసేటువంటి పరిస్థితులే లేవు. ఒకవేళ కనుక వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటే అధికారుల దగ్గరికి వెళ్ళి దానికి ఏదైతే కాలుష్యం జరుగుతూ ఉందో దానికి రీజన్ ఏంటి, అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, మళ్ళీ కంపెనీకి పేరు లేకుండా ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు, సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులకు తెలియజేసి మళ్ళీ కంపెనీ రీఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసినంతవరకు పర్మనెంట్గా క్లోజ్ చేసి శాశ్వతంగా మూసివేస్తే మాత్రం దాన్ని మళ్ళీ ఓపెన్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఇట్లా ఆదాబ్ హైదరాబాద్ ప్రతి ఒక్క కథనాన్ని కూడా అధికారులు స్పందిస్తూ ఉన్నారు.